తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ కు ఇక బ్రేక్ పడనుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ కు ధరణి పోర్టల్ పూర్తి వివరాలను కూడా టెరాసిస్ ట్రాన్స్మిట్ చేయనుంది. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ అయినట్లు తెలుస్తుంది. ధరణి పోర్టల్ తో 100 ఎకరాలు కొల్లగొట్టారని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో టెన్షన్ మొదలైందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. అర్ధరాత్రి ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్, ఏపీ అడ్రస్, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి కూడా తొలగించారనే అంశాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. ధరణి పోర్టల్లో జరిగిన ట్రాన్సాక్షన్ హిస్టరీ వ్యవహారం ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో వెల్లడవుతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ జనవరి 1 నుంచి కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్ కు బ్రేక్ పడినట్లుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ కూడా ధరణి పోర్టల్ పూర్తి వివరాలను కూడా టెరాసిస్ ట్రాన్స్మిట్ చేయనుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, గతంలో తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతుందో ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి భూభారతిగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రత్యేకంగా భూభారతి చట్టాన్ని కూడా ఆమోదం తెలుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ధరణి స్థానంలో భూభారతి రాబోతుంది. ఇప్పటికే గతంలో ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ బాధ్యతలు కూడా ఎన్ఐసికి ప్రభుత్వం అప్పచెప్పింది. అయితే గతంలో ధరణికి సంబంధించి విదేశీ సంస్థ అయినటువంటి టెరాసిస్ ఈ బాధ్యతలు చూస్తూ వచ్చింది. అయితే ఆ సంస్థకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 31 నాటికి ఖచ్చితంగా ఎన్ఐసికి ఈ పూర్తి స్థాయిలో డేటాను ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఇప్పటికి ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల 31న ఎన్ఐసి పూర్తి స్థాయిలో డేటాను తీసుకోబోతుంది. అయితే 31 తర్వాత పూర్తిగా ఎన్ఐసి ఆధ్వర్యంలోనే ఈ పోర్టల్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ పోర్టల్కి సంబంధించి లావాదేవీలు జరగబోతున్నాయి. అయితే ధరణి పైన అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భూభారతి పోర్టల్ అనేక సవాళ్ళతోటి ఇప్పుడు నడవబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో 34 మాడ్యూల్స్, ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్ కొన్ని ఇవన్నీ చేసి గతంలో ఏదైతే ధరణి కమిటీ ఉందో కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అందులో కొన్ని రకాల మాడ్యూల్స్ని కూడా చేర్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకున్న తర్వాత కొన్ని ఆన్లైన్కి సంబంధించినటువంటి ఏవైతే ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయో కింది స్థాయిలో కొత్త చట్టంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్ నుంచి మొదలుకొని తహసీల్దార్లో కొన్ని ఇష్యూస్, అదేవిధంగా ఆర్డీఓ తర్వాత అడిషనల్ కలెక్టర్ తర్వాత సిసిఎల్ఏ ఇట్లా ప్రభుత్వం డివైడ్ చేసింది. అయితే ఈ అధికారాలు డివైడ్ చేసిన నేపథ్యంలో మాడ్యూల్స్ విషయంలో ఎవరికైతే లాగిన్ ఉంటుందో ఆ విషయంలో కొన్ని నిబంధనలు సడలించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా పోర్టల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఎన్ఐసి ఈ బాధ్యత చూస్తున్న నేపథ్యంలో, స్వదేశీ సంస్థ చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలు ఇచ్చింది. అయితే మెయిన్గా ప్రభుత్వం చెప్తూ వస్తున్నది అయితే ధరణి వల్ల అక్రమాలు జరిగాయి, ధరణి నిషేధిత జాబితాలో ఉన్న భూములను సక్రమంగా చేసుకున్నారు కొన్ని సర్వే నెంబర్లు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అసెంబ్లీ వేదిక కూడా ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో డిప్యూటీ సీఎం కూడా సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కొంతమంది అర్ధరాత్రి వరకు ఒక వేదికగా చేసుకొని రాత్రి లాగిన్ అయి నిషేధిత జాబుల భూములు సక్రమంగా చేసుకున్నారు. ఏ సర్వే నెంబర్ని వాళ్ళు రెగ్యులర్గా చేసుకొని దాన్ని చేసుకున్నారు. అర్ధరాత్రి వేళలో జరిగింది ఇది. ఖచ్చితంగా ఈ భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాత ఒక ఏదైతే ఎంక్వైరీ వేస్తామని చెప్పారో దానికి సంబంధించి కూడా
ఇటు నడుస్తుంది. అయితే మెయిన్గా ఈ ధరణి పోర్టల్ వల్ల జరిగినటువంటి విషయాలను కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ధరణికి సంబంధించి కావచ్చు, ఇటు భూభారతికి సంబంధించి కావచ్చు, అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురైన పరిస్థితి కనిపించింది. మెయిన్గా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీని మీద ప్రభుత్వం మెయిన్గా డిపెండ్ కాబోతుంది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్లోనే కీలక విషయాలు వెల్లడవుతాయని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గతంలో దాదాపు హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 15,000 ఎకరాలు అంటే 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు వీటి విలువ ఉంటుందనేది ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాతనే దీని వివరాలు తెలుస్తాయని చెప్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రైమ్ ఏరియాగా చెప్తున్నటువంటి హైదరాబాద్, రంగారెడ్డి, ఈ సంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతాలతో పాటుగా కరీంనగర్ ప్రాంతాలు కొన్ని ఏరియాలు పర్టికులర్గా ఫైండ్ అవుట్ చేసింది ప్రభుత్వం ఇప్పటికే. అయితే గతంలో ఎవరైతే రెవెన్యూ అధికారులు వాళ్ళ స్థాయిలో ఎవరైతే లాగిన్లు అయ్యి ఈ నిషేధిత జాబితా భూములను సక్రమం చేశారో అయితే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలు ఎవరు చేశారు ఏంటి అనేది అన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భూభారతి పోర్టల్లో తర్వాత ఒక కంక్లూజన్ రాబోతుంది. అసలు ఈ నివేదిక అంటే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎవరిని నియమిస్తారు, ఎందుకంటే రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులను కనుక ఇందులో నియమిస్తే తప్పుదో పట్టే అవకాశం ఉన్నది. వారు కూడా తప్పుడు ఈ సంకేతం ఇచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో టెక్నికల్కి సంబంధించిన వారిని ఇటు పోలీస్ విభాగానికి అదేవిధంగా ఇతర కీలక ఐఏఎస్లని ఇందులో ఎక్స్పర్ట్స్ని మాత్రమే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఒక రెవెన్యూకి సంబంధించినటువంటి ఇవరకు ఎలాంటి రిమార్క్స్ లేని ఒక ఆఫీసర్ని పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇవన్నీ ఒక కమిటీని ఫామ్ చేసి తర్వాత ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత 2014 అప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ధరణి వచ్చే వరకు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి, ధరణి వచ్చిన తర్వాత ల్యాండ్స్ ఎలా కుదించుకుపోయాయనే దాని మీద క్లారిటీగా ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో తేలనుంది. తర్వాత ప్రభుత్వం ఆడిట్ వచ్చిన తర్వాత దీన్ని సిట్ విచారణ వేయాలి, లేకుంటే మరేదైనా విచారణ కమిషన్ వేయాలి, ఇట్లాంటి ఆలోచన చేసే ఆస్కారం ఉంది. తర్వాత గత ప్రభుత్వంలో పెద్దలు ఎవరు ఈ అక్రమాలకు పాల్పడ్డారు, నిషేధిత జాబితా భూములను సక్రమం చేసుకున్నారు, అందుకు ఏ అధికారులు సహకరించారు, ఇట్లాంటి కీలక అంశాలన్నీ తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనిపై చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే చాలా లక్షల కోట్ల విలువ చేసే భూములు, ఇది పేదల భూములకు సంబంధించి, ఇది ప్రభుత్వ భూములు, ఇది ప్రజా సంపదకు సంబంధించి కాబట్టి దీన్ని ఒక ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు. ఇది ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం, దీన్ని స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనిపై సీరియస్గానే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల్లో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వారికి వారికి అయితే ఉచ్చు బిగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా ఉంది. అయితే ఈ ధరణి పోర్టల్ భూభారతి పోర్టల్గా మారిన తర్వాత కొన్ని ఎడిట్ కూడా చేసే అవకాశం ఉంది. సులువుగా అయ్యేందుకు లాగిన్ మాత్రం ఎక్కువ స్థాయిలో విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో ఇటు పోర్టల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కింది స్థాయి లాగిన్స్ అదేవిధంగా పరిశీలిస్తూ కింద ఇది రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇటు అనుభవదారు కాలంకి సంబంధించినటువంటి అప్డేట్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఎడిట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని అప్డేట్ చేస్తూ అంటే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ కావచ్చు, కర్ణాటక, ఇటు మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోర్టల్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ పోర్టల్కి సంబంధించి వాటిని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పోర్టల్ను అధ్యయనం చేసి ఒక మంచి పోర్టల్ తీసుకొచ్చామని చెప్తున్న నేపథ్యంలో ఈ చట్టం భూభారతి చట్టం ప్రకారం దీని ప్రకారం వెళ్ళబోతుంది. అయితే మెయిన్గా ఈ భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫోరెన్సిక్ ఆడిట్ జరిపి ఆ తర్వాత దాన్ని ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని చర్యలు చేపడతామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.